ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 30 బుధవారం. ఈరోజు తిథి షష్ఠి, నక్షత్రం హస్తా నక్షత్రం. ఈరోజు కల్కి జయంతి, శుభదినం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయములో శుక్ర సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. చతుర్థములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. నూతన విజయాలను కూడా మీరు సాధించుకోగలుగుతారు. షష్టమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకోగలుగుతారు. షష్టమంలో కుజ సంచారం వల్ల మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను, లాభాలను, అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. భూవాహన లాభాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో కేతు సంచారం వల్ల ఒక విషయంలో నిరాశ, అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి లాభములో శని సంచరిస్తున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పనివారి సహకారం బాగుంది. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహాయంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబంలో తండ్రి యొక్క సంతోషకర వాతావరణం, తండ్రితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయములో గురు సంచారం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశం చేజిక్కించుకుంటారు. పంచమములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోవచ్చు. సంతానం విషయంలో కానీ, లేకపోతే జీవిత భాగస్వామి విషయంలో కానీ, లేకపోతే కొందరు జనాలతో కానీ మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండును దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున్ రాశి వారికి ఈరోజు తృతీయములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. జన సహకారం కూడా పుష్కలంగా ఉంటుంది. ద్వితీయంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. చతుర్థంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక విషయంలో నిరాశ, అశాంతికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం పెరుగుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలు అందుకుంటారు. భూముల నుంచి కానీ, వాహనాల నుంచి కానీ మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు జరగడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. వ్యయములో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఇంటా బయట స్త్రీజన సహకారంతో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అనారోగ్య సమస్యలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. మినుములను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ బుధవారం రోజున లాభంలో గురువు సంచరించడం వల్ల మీకు ఇష్టమైనటువంటి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలను అందుకుంటారు. లాభంలో శుక్రుడు సంచరిస్తున్నారు. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మౌనంగా ఉండండి. ఎదుటివారికి సమాధానం చెప్పకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. మంచి రోజులు వచ్చేంత వరకు మీరు నిరీక్షించండి. నవగ్రహ ధ్యానం, నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలు పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సత్ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కన్యారాశి వారికి జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఒక మంచి లాభాన్ని కానీ, మనసుకు నచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి సత్ఫలితాన్ని అందుకుంటారు.
షష్టమంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. తండ్రి సహకారంతో ఆస్తిని పెంపొందించుకోగలుగుతారు. సప్తమంలో శని సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసిరావు. సంతానం విషయంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి విషయంలో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి ఈ బుధవారం రోజున షష్టమంలో శని సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు కానీ, వ్యాపార సంబంధమైన విషయాలు కానీ, వ్యవసాయ సంబంధమైన విషయాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. భాగ్యంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక అనుకోకుండా నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో రవి సంచారం వల్ల తండ్రి నుంచి ఆస్తుపాస్తులు కానీ, రాజకీయ నాయకులకు మంత్రి పదవులు కానీ రావడానికి అవకాశం ఉంది. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అష్టమములో శుక్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా లభిస్తుంది. స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణాన్ని మీరు చవిచూస్తారు. దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగా నిజాయితీగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో సంతోషకరమైనటువంటి శుభవార్తను అందుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. భూవాహన లాభాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, ఆనందము మీకు రావడానికి అవకాశం ఉంది. భాగ్యములో బుధ సంచారం వల్ల ఒక్క విషయంలో అనుకోకుండా ఒక అసౌకర్యం కానీ, ఆర్థిక సమస్య కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ దానం చేయడం వల్ల సుఫలితాలని, మరింతగా మంచి ఫలితాలని అందుకుంటారు. ధనుసు రాశి వారికి ఈ బుధవారం రోజున తృతీయములో రాహువు సంచరిస్తున్నాడు. ఒక నూతన అవకాశాన్ని ప్రారంభిస్తారు. ఒక నూతన వ్యాపారాన్ని అందుకొని, నూతన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి ఫలితాలను అందుకుంటారు. సప్తమములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమములో చంద్రుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక శుభవార్త కానీ, లేకపోతే ఒక లాభాన్ని కానీ, అవకాశాన్ని కానీ అందుకుంటారు. సప్తమములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలకు కానీ, అవమానాలకు కానీ అవకాశం ఉంది. రావాల్సిన ఆదాయం ఒకటి వాయిదా పడే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు కానీ, అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట చాలా పనులు ఈరోజు మీరు సంతోషంగా పూర్తి చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. సప్తములో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారంలో అభివృద్ధిని పొందగలుగుతారు. ఆర్థికపరంగా బలాన్ని పుంజుకుంటారు. దశమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలతో పాటు సమాజంలో పేరు ప్రఖ్యాతులు, మనసుకు నచ్చేటువంటి పనులు చేయడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు తెచ్చుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో ఒక మంచి గుర్తింపును కానీ, లేకపోతే అభివృద్ధిని కానీ, ఆదాయాన్ని కానీ అందుకుంటారు. అష్టమములో కుజుడు సంచరిస్తున్నాడు. ఆర్థిక సమస్యలు, వాహన ప్రమాదాలు, భూ వివాదాలు ఈరోజు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈరోజు సప్తములో చంద్రుడు సంచరించడం వల్ల ఆత్మీయుల కలయిక, మనసుకు నచ్చేటువంటి సంఘటనలు జరగడం, సంతోషంగా కాలం గడిపేటువంటి పరిస్థితి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. షష్టములో కేతు సంచారం ఉంది. రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. నిరాడంబరంగానే కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. చతుర్థములో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ,
వివాహాది కార్యక్రమాల ప్రస్తావన, విందు వినోదంలో పాల్గొనేటువంటి సూచన కనిపిస్తుంది. పంచమంలో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రావు. అధికారుల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవానుని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి ఈరోజు దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.